సిద్ధార్థలో చేశారు క్యారెక్టర్ మీరు? లేదు లేదండి. ఎందుకని? నేను అంటే డైరెక్షన్ చేస్తున్నప్పుడు అసలు నాకు ఇంకా thought లేదు. లేదు లేదు. ఓకే ఓకే. ఆ గ్యాప్లో అలియాస్ జానకి టు సిద్ధార్థ గ్యాప్లో చాలా సినిమాలు చేశాను మళ్ళీ బయట డైరెక్టర్స్. బయట నేను అనేది మీ నేను యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ అంటే బేసిక్గా ఆ ప్రాజెక్ట్స్లో నాకు చేయాలని కూడా ఎప్పుడు అసలు ఆ థాట్ కూడా లేదు. ఓకే ఓకే. టోటల్గా ఇంకా డైరెక్షన్ అంటే ఇంకా డైరెక్షన్ దీంట్లోనే ఉండాలి అనేదే ఉండింది తప్పితే క్యారెక్టర్ చేయాలనేది లేదు బేసిక్గా. ఓకే ఓకే. సో అది అయిపోయి ఆ గ్యాప్లో కొన్ని చేశాను బయట సినిమాలు. బట్ అవి కూడా రౌడీ ఫెలో ఒకటి, ముకుంద, ప్రేమ ఒక మైకం అని ఒక, ఇలా చిన్న అంటే కొంచెం మీడియం బడ్జెట్ చిన్న సినిమాలు అలాంటివి చేశాను. బట్ అవి కూడా ఒకటి కమర్షియల్గా సక్సెస్ అయ్యి హ్యూజ్ ఇది వస్తే తప్పితే యాక్టర్గా ఎప్పుడు రాదండి. ఏదైనా డైరెక్షన్ అయినా యాక్టింగ్ అయినా ఏదైనా కూడా కమర్షియల్గా బ్లాస్ట్ అవ్వాలి. ఆ బ్లాస్ట్ నాకు 2018లో RX-100 సినిమాతో వచ్చింది. అది 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 సెకండ్ ఇన్నింగ్స్ కదా. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దానికి ముందు ఒకటి 2 ప్రాజెక్ట్స్ చేశాను. అంటే ఈ లుక్ అంటే ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఇది నేనేం చేశానంటే 2016లో సిద్ధార్థ రిలీజ్ అయ్యాక ఇంకా మళ్ళీ యాక్టింగ్ సైడ్ సీరియస్గా ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ కొంచెం వర్కౌట్ అది చేసి కొంచెం బాడీ బిల్డ్ చేసి ఒక ఫోటో షూట్ అది చేసుకొని ఆ ఫొటోస్ నేను సోషల్ మీడియాలో నా ఫేస్బుక్లో అట్లా పెట్టాను. అప్పటి నుంచి నాకు కొంచెం క్యారెక్టర్స్ మళ్ళీ అదే బాగా లుక్ కొంచెం మారింది. ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో డిఫరెంట్ దీంట్లో ఉన్నాడని చెప్పేసి ఆ ఫోటోషూట్తో పాటు నేను ఏం చేశానంటే నేనే ఒక చిన్న షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ ఒకటి రాసుకొని అంటే ఈ లుక్ని ప్రజెంట్ చేయడానికి నేనే లీడ్ క్యారెక్టర్ చాలా చిన్న ఒక 10 minutesది ఒక వీడియో కూడా షూట్ చేశాను, ఒక చిన్న షార్ట్ ఫిలిం. అది కూడా బాగా రీచ్ అయింది అంటే నాకు తెలిసిన సర్కిల్లో. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బాగున్నాడు, లుక్ బాగుంది అనే దీంట్లో అప్పటి నుంచి నాకు కొన్ని సినిమాలు రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే హను రాఘవపూడి ఈజ్ నాకు బాగా అంటే తను డైరెక్షన్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలామంది, భరత్ కమ్మ, హను రాఘవపూడి, ఎందుకంటే రాధా, ఆ కాంపౌండ్ అలాంటిది. అక్కడ పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర చేశారు వీళ్ళంతా. భరత్ కమ్మ, మన రాధాకృష్ణ ఉన్నాడు, రాధేశ్యామ్ డైరెక్టర్, వీళ్ళంతా కూడా నాకు బాగా క్లోజ్. నాకు చాలా మంది ఉన్నారు అంటే లైక్ ఒక 30-40 మంది డైరెక్టర్లు నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. సో అట్లా హను లై అని ఒక సినిమా చేశారు అప్పుడు, నితిన్ హీరో. అవును. అందులో ఒక చిన్న సినిమా బిగినింగ్లో ఒక చిన్న ఎపిసోడ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అంటే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ కైండ్ ఆఫ్ చిన్న సీన్ ఉంటుంది. అది చేశాను ఈ లుక్తో, ఫస్ట్ చేసింది అది. బట్ అది అన్నోటిస్డ్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేశాను. తులా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది కూడా బాగా అంటే నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ నాకు నేను చేసే పర్పస్ కూడా ఇది ఏంటంటే మనకి ఇండస్ట్రీలో ఒక 10 మంది మనకి అసిస్టెంట్ డైరెక్టర్లో ఎవరో చూసినా కూడా అది వర్కౌట్ అవుతుంది అనేది నాకు ముందు నుంచి ఉండేది. అందుకే ఎప్పుడు ఖాళీగా ఉంటే ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాను. ఓకే ఓకే. సో అట్లా ఒక షార్ట్ ఫిల్మ్ అది చేశాను. సో ఈ లుక్ కొంచెం నాకు వర్కౌట్ అయింది. అప్పుడు ఈ భైరవ గీత అని రామ్ గోపాల్ వర్మ గారి ప్రొడక్షన్లో అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అదే టైంలో RX-100 మన అజయ్ భూపతి గారు పిలిచి ఇట్లా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది, చిన్న క్యారెక్టరే బట్ బాగా రిజిస్టర్ అవుతుంది మూవీలో. నాకు అప్పుడు పెద్దగా సెలెక్ట్ చేసుకొని చేసేంత ఇది కూడా ఏం లేదు, చేస్తానన్నాను. అట్లా జస్ట్ 4 సీన్లు ఉంటాయి అందులో నావి, ఒక 3 రోజుల వర్క్. నేను కళ్యాణ్ గారి దగ్గర 11 సంవత్సరాల్లో నేను చేసిన క్యారెక్టర్స్ కానీ, నేను డైరెక్టర్గా 2 సినిమాలు చేసిన దీంతో కానీ రాని ఒక ఐడెంటిటీ నేను 4 రోజులు షూటింగ్ చేసిన RX-100తో వచ్చింది. అంటే నేను బయటికి వెళ్తే మీరు RX-100లో చేశారు కదా అని చెప్పి నన్ను గుర్తుపట్టి వచ్చి సెల్ఫీలు దిగడం, అది నాకు ఫస్ట్ టైము RX-100తో 2018లో. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దాదాపు 25 సంవత్సరాలకు ఎప్పుడో
అది చూశాను ఓకే ఫస్ట్ టైం. అంటే ఒక సక్సెస్ ని టేస్ట్ చేయడం అంటారు కదా, ఆ, అది RX-100తో ఇంకా అక్కడి నుంచి 6 years అవుతుంది ఇప్పుడు. ఈ 6 yearsలో దాదాపు 70 ప్రాజెక్టులు చేశాను. మంచి క్యారెక్టర్లు పడ్డాయి. 70లో నేను ఒకటి ఏంటంటే నేనేం బిలీవ్ చేసానంటే నాకు ఎప్పుడు నేను వెళ్ళి ఎవరిని అడగలేదు ఇప్పటివరకు. నాకు నేనుగా నాకు వేషం ఇవ్వండి అని ఇప్పటి వరకు నేను అడిగింది లేదు. ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన డైరెక్టరో అసిస్టెంట్ డైరెక్టర్సో మేనేజర్సో ఇంకొక సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు రెఫర్ చేయడము, వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి రెఫర్ చేయడం అలా. ఎందుకంటే నాతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ నాతో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు బేసిక్గా. ఇప్పుడు సెలెక్టివ్గా వెళ్తున్నారా? ఇప్పుడు ఫిల్టర్ చేయడం జస్ట్ అంటే ఫ్యూ మంత్స్ నుంచి ఓకే ఓకే ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ లాస్ట్ పెద్ద సినిమాలు పడిన తర్వాత లాస్ట్ 6 పెద్ద సినిమా నేను పుష్ప చేసిన తర్వాత కూడా షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. అయ్యోదల్లా అయితే అంటే నేను నాకు బేసిక్గా నా పిచ్ ఏంటంటే కొత్త డైరెక్టర్స్ నన్ను ఒక డిఫరెంట్ వేలో చూస్తున్నారు. ఇప్పుడు గామి చేశాను. గామి చేస్తున్నప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు. విశ్వక్సేన్ చేశాడు, బట్ విశ్వక్సేన్ అప్పటికి ఎవరో కూడా తెలియదు అది కమిట్ అయినప్పుడు. సో 2019లోనో 20లోనో షూటింగ్ చేసాం. అది కూడా ఇలాగే నన్ను అప్రోచ్ అయ్యారు, ఇట్లా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదో చేస్తున్నాము, అదేందో తెలీదు. ఇలా నేను కొత్త డైరెక్టర్స్ క్యారెక్టర్ బాగుంది, అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు పర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ ఉంది అనే దీంతో వెళ్ళి చేయడమే తప్పితే రెమ్యూనరేషన్ కూడా యాక్చువల్గా నేను అప్పుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్లో సగం తీసుకొని చేశాను. ఓకే, అట్లా చాలా ప్రాజెక్ట్స్ నేను వెళ్ళి అడగను ఎవరిని, ఎవరైనా నన్ను అడిగితే వద్దనను, నేను చేయను అని చెప్పను. ఓకే ఓకే, అట్లా చిన్న సినిమాలు, చాలా వరకు చిన్న సినిమాలు కొత్త డైరెక్టర్స్. అంటే నేను చేసిన ఈ 70-80 ప్రాజెక్టులో 80 to 90% కొత్త డైరెక్టర్సే. కొత్త డైరెక్టర్స్, అందులో కొత్త ప్రొడ్యూసర్స్ ఉంటారు. చాలా తక్కువ పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో పుష్ప ఒకటి మెయిన్ పెద్ద సినిమా అంటే పుష్ప. అది కూడా నాకు చిన్న సినిమాల వల్లే వచ్చింది. ఎందుకంటే సుకుమార్ సార్ నన్ను ఏదో వేరే చిన్న సినిమాలో చూసి పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి నన్ను పిలిపించి నేను చేసిన వర్క్స్ ఏమేమి ఉన్నాయి అడిగి అవన్నీ చూసి మళ్ళీ నన్ను ఆడిషన్ చేసి అట్లా సెలెక్ట్ చేశారు. ఓకే ఓకే. సో అది కూడా నాకు నేనుగా వెళ్ళి అడగలేదు. ఓకే ఓకే, నన్ను వేరే సినిమాలో ఎక్కడో చూసి పిలిపించి ఆడిషన్ చేస్తే వచ్చింది అది కూడా. సో నేను చిన్న సినిమాల్ని బిలీవ్ చేస్తాను. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ ఎప్పుడు పడతాయి అని అంటే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో నేను డైరెక్షన్ చేశాను, ఎట్లా వర్కౌట్ అవుతాయి థింగ్స్ అనేది నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర, త్రివిక్రమ్ గారి దగ్గర నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. బట్ ఇక్కడ ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే చిన్న సినిమాల్లో ఒక పెద్ద క్యారెక్టర్ చేసి అది వర్కౌట్ అవుతే పెద్ద సినిమాల వాళ్ళు పిలుస్తారు. అది జస్ట్ లైక్ RX-100 అనుకోవచ్చు. అదే ఆ సినిమా సక్సెస్ అయింది. బట్ ఒక విధంగా చెప్పాలనంటే ఆ సక్సెస్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో క్యారెక్టర్ చేసిన తర్వాత పెద్ద సినిమాలు పడలేదు నాకు మళ్ళీ. అంటే ఒక ఇది పుష్ప కూడా అసలు ఆ క్యారెక్టర్కి అసలు సంబంధం లేని క్యారెక్టర్ ఇది. అదేమో బాగా టఫ్గా ఒక అరగెంట్గా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఇదేమో చాలా ఒక కష్టాల్లో ఉన్న తండ్రి క్యారెక్టర్. అసలు రెండు కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అది ఒక రకంగా వచ్చింది, ఇది ఒక రకంగా వచ్చింది. బట్ రెండు నా కెరీర్లో ఇప్పటివరకు, అంటే ఈ గ్యాప్లో నేను చేసిన వాటిల్లో బిగ్గెస్ట్ నా కెరీర్కి హెల్ప్ అయిన సినిమాలు ఈ రెండు. మధ్యలో చాలా చేశాను. జెర్సీ ఒకటి చేశాను, డియర్ కామ్రేడ్లో చేశాను, చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చేశాను. అయితే ఇప్పుడు కొంచెం క్యారెక్టర్స్, కొంచెం ప్రైమరీ క్యారెక్టర్స్ వస్తున్నాయి. మీకు ఫస్ట్ థింగ్ మెగా కాంపౌండ్ ఏదైతే ఉందో అక్కడ అన్ని పరిచయాలు ఉన్నాయి మీకు. ఉన్నాయి, అవును. ఎందుకంటే ఒక 10 years అబోవ్ జర్నీ అంటే చాలా ఉన్నాయి. మీరు రామ్ చరణ్ గారు సినిమాల్లోకి రాకముందు నుంచి పరిచయం. అయ్యో, రామ్ చరణ్ అప్పుడు జానీ జరుగుతున్నప్పుడు సమ్ 11th class 12th అంటారు కదా, ఇంటర్ ఆ ఏజ్ 16-17 years ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు కళ్యాణ్ సార్
చెప్పేవాళ్ళు అనమాట, రామ్ చరణ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ కొంచెం అది జాగింగ్ అది చేయించు. నేను రోజు వెళ్ళి ఇక్కడ అప్పుడు జూబ్లీస్ చెక్ పోస్ట్లో ఉండేది చిరంజీవి సార్ వాళ్ళ ఇల్లు. అప్పుడు నేను బైక్ మీద వెళ్ళి రామ్ చరణ్ని ఇంట్లో పికప్ చేసుకొని కేబీఆర్ పార్క్కి తీసుకొచ్చి జాగింగ్ చేసేవాడిని. ఓకే. అండ్ జానీ ఆఫీస్ రోడ్ నెంబర్ 45లో ఇక్కడ ఉండేది. రామ్ చరణ్ అక్కడికి వచ్చేవాడు డ్యాన్స్ ప్రాక్టీస్కి. మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాతో పాటు ప్రాక్టీస్ చేసేవాడు. అది ఆల్మోస్ట్ అంటే తనకి 16-17 ఏళ్ళ వయస్సు అప్పుడు. అలాగే మన వైష్ణవ్ తేజ్ జానీలో చిన్నప్పటి కళ్యాణ్ గారి క్యారెక్టర్ చేశాడు. అప్పుడు తనకి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించడము బాగా బాగా క్లోజ్ అనమాట నాకు వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. అప్పుడు రెగ్యులర్గా ఇక కళ్యాణ్ సార్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని నేను. ఇక మార్నింగ్ ఇంటి నుంచి వెళ్ళాను అంటే సార్ వాళ్ళ ఇంట్లోనే ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ. సో అట్లా మన నిహారిక కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. బట్ అంటే నాకు నేను మేబీ డైరెక్టర్గా సీరియస్గా ఉండి యాక్చువల్గా నాకు కళ్యాణ్ సార్ ఓపెన్గా ఒక ఎప్పుడు తీన్మార్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓపెన్గా ఒక ఆఫర్ కూడా ఇచ్చారు, నువ్వు మంచి కథ తయారు చేసుకో, మన కాంపౌండ్లోనే చాలామంది అప్పటికి ఇంకా సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ వీళ్ళు హీరోలుగా ఇంట్రడ్యూస్ అవ్వలేదు ఇంకా అప్పటికి. సో వాళ్ళకి నాతో కాకపోయినా వాళ్ళకైనా ఏదైనా కథ తయారు చేసుకో, మన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీమ్ ఈ బ్యానర్లో చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను. బట్ నాకు అంటే నేను అదే డైరెక్షన్ చేయాలి, వాళ్ళ కోసం కథ తయారు చేసుకొని యాక్సెస్ ఉంది, యాక్చువల్గా ఉంది, యాక్సెస్ ఉన్నా కూడా నేను మేబీ నాకు ఆ ఇంట్రెస్ట్ డ్రైవ్ చేయలేదు ఎప్పుడు. నాకు యాక్టింగ్ వైపు ఉన్నంత ఆ డ్రైవ్ డైరెక్షన్ వైపు లేదు ఎప్పుడు. లేకపోతే అసలు నేను కళ్యాణ్ గారితోనే చేసేవాడిని, అంటే నాకు అంత క్లోజ్ అసోసియేషన్.